గత వారం జూన్ 14న నీట్ యూజీ ఫలితాలు ప్రకటించారు. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా మహేష్ కుమార్ 686 మార్కులతో టాపర్గా నిలిచాడు. కానీ అతని పర్సంటేజ్ 100 కాకుండా 99.999954 ఇచ్చారు. టాపర్ అయిన మహేష్కు 100% ఎందుకు ఇవ్వలేదు? సాధారణంగా పర్సంటేజ్ అనేది ఒక సాధారణ కొలత. ఇది విద్యార్థి సాధించిన మొత్తం మార్కులకు సంబంధించి ఎంత శాతం మార్కులు సాధించాడో చూపిస్తుంది. ఉదాహరణకి మహేష్ 686/720 అనేది సుమారుగా 95.27%కు సమానం. ఇది ప్రశ్నలకి సమాధానాలు ఆధారంగా ఒక నిర్దిష్ట కొలత. ఇది విద్యార్థికి ఎంత జ్ఞానం కలిగి ఉందో తెలిపే ఉద్దేశంతో ఉంటుంది. పర్సంటేజ్ అయితే ఒక విద్యార్థి ఇతరులతో పోలిస్తే ఎలా ప్రదర్శించాడో సూచిస్తుంది. 99% అంటే ఆ విద్యార్థి 99% మంది కంటే మెరుగ్గా ప్రదర్శించాడని అర్థం. ఇది విద్యార్థి మార్కుల గురించి కాకుండా స్థానం గురించి చెబుతుంది. ఈ వ్యత్యాసం పెద్ద ఎగ్జామ్స్లో ఇలాంటి 1,00,000 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు చాలా కీలకమవుతుంది. ఒక సంవత్సరం 640 మార్కులు సాధించిన విద్యార్థి మరొక సంవత్సరం 0% పొందవచ్చు. పర్సంటేజ్ లెక్కించడానికి ఉపయోగించే సాధారణ ఫార్ములా పర్సంటేజ్ మీకన్నా తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య బై మొత్తం అభ్యర్థుల సంఖ్య ఇంటూ 100. ఈ కారణంగానే టాపర్ అయిన మహేష్కు కూడా 100% ఇవ్వడం కష్టం. మహేష్ కంటే 22,09,317 మంది అభ్యర్థులు తక్కువ మార్కులు సాధించారు. ఈ సంఖ్యను 100తో గుణిస్తే ఒక చిన్న తేడా వస్తుంది. అది 99.999954 వ్యక్తమవుతుంది.